జగిత్యాల పట్టణంలోని సర్వే నెంబర్ 138లో గల 20 గుంటల భూమిపై జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేస్తున్న క్రమంలో విచారణ కమిటీని ప్రభావితం చేసేలా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయటం ఏమిటని కోర్టులో ఒరిజినల్ కిబాలా ఎందుకు సమర్పించలేదని, దారం వీరమల్లయ్య జీవితకాలంలో కిబాలా ఎందుకు తెరపైకి రాలేదని, ప్రజా ఆస్తుల పరిరక్షణ బాధ్యతగా భావిస్తున్నానని మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1952లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటుకు కేటాయించిన భూమి ఆక్రమణకు గురవుతుందని సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్కు లేఖ రాశానని, ఈ విషయంపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన అర్ధరహితంగా ఉన్నాయని, ప్రభుత్వ భూములను పరిరక్షణకు ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి అక్రమదారులకు ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించి, జీవితకాలంలో కిబాలా ఎందుకు తెరపైకి రాలేదని, దారం వీరమల్లయ్య జీవిత అనంతరం కిబాలా ఎలా తెరపైకి వచ్చిందన్నారు. కోర్టులో సమర్పించిన కిబాలా పత్రాలపై విశ్వసనీయత లేకపోవడంతో 2008లో హైకోర్టు యాజమాన్య హక్కులను కల్పించలేమని ఉత్తర్వులు పేర్కొందని, 2008లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల అనంతరం యాజమాన్య హక్కులకు ఎందుకు ధృవీకరించలేకపోయిందన్నారు. ఇంకోటి ఇచ్చి నేను 2 సపరేట్ ఇచ్చి నేను బిఫోర్ గోయింగ్ టు హిస్ హౌస్, ఆయన ఇంటికి పోయే కంటే నెల ముందు అనుకుంటాను, 2 నెలల ముందు ఎక్కువ 1 or 2 months బయటకు. నేను ఫిబ్రవరిలో పోతే మరి ఇంటికి పోవచ్చు అంతే తప్ప, ఏదో మళ్ళీ ఏదన్నా ఆయనతో ఫోన్లో మాట్లాడో రాత్రి కూడా ఇంటికి పోయొచ్చి ఏదైనా లావాదేవీలు చేసుకుంటూ చెప్పు అని చెప్పాలి. కూడా మంచాలకు సిద్ధింగ్ కూడా ఇవ్వాలి. ఈ కథే మొత్తం కాదు ఎమ్మెల్యే గారిది. ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా ఈ చిత్రమైన మాటలు మాట్లాడతాడా, ఏదో రాసిండు. అసలు ఏం రాసిండు నాకేంది కదా, ఇది వారు ఉత్తరం రాసిండు. నిన్న ఆరోపణలు వస్తున్నా విచారణ చేయండి. నేనంటున్నా ఇది ఆక్రమణకు గురవుతుంది, ఆక్రమణకు గురి అయింది అని నేను పేర్కొంటున్నాను. నేను ఆధారాలతో చెప్తున్నా ఇది ఆక్రమణకు గురైంది, చర్య తీసుకోండి నేను పేర్కొంటున్నా. మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ఆరోపణలు వస్తున్నాయి కానీ అక్కడ బార్ షాప్ ఉన్నది, అనగా పెట్రోల్ బంక్, బార్లు, దుకాణాలు అన్ని ఉన్నాయి. ఆయన ఇస్తూ కానీ చెప్తున్నాడు ఇది ఆక్రమణ, ఇది అలాట్మెంట్కు భిన్నంగా, ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ప్రకారం మున్సిపాలిటీ హస్ గాట్ రైట్. మీరేం మున్సిపాలిటీని ప్రభావితం చేయబోతుండ్రా? ఒక శాసన సభ్యుడిగా ఏదైతున్నదో మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా, లేకుంటే ఆక్రమణదారుల పక్కన నిలబడతారా? ఒక ప్రజాప్రతినిధిగా, శాసన సభ్యుడిగా మీపై ప్రధాన బాధ్యత ఉన్నది. మీ బాధ్యతలు మీరు విస్మరించి ఆడెవడో అంటున్నాడు ఆక్రమణ అని చెప్పని, మీకు అభిప్రాయం ఉండదు. ఒక శాసన సభ్యుడికి ఏదైతుందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద. ఇంక ఇదే అది ఇంత కొనుక్కున్నాడు, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చింది, ఇంకేం వాడని లేదా అన్న ఎమ్మెల్యేనే కొనుక్కుంటే చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. బెటర్ ఇది కొన్నాడంట సర్టిఫికేట్ ఇస్తాడా? మీరు డాక్యుమెంట్ చూసిండ్రా, ఏ పర్పస్కి ఇచ్చిండ్రు ఏంటి అంటే మీరేంటి? ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ చేసిండ్రు, విచారణ చేస్తున్నది. ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో 70 ఏళ్ళ కింద తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది
వీళ్ళ విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా? ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మీరు విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఒక ఎమ్మెల్యే బాధ్యత. ఇప్పుడు ఇంకేం వాడండి దాంట్లో సోకాల్ నిన్నటి వరకు మనం లెటర్స్కో ఫేర్ మిత్రులు కూడా అయితే మాట్లాడుకోవచ్చు, ఎవరిని కూడా ఆరోపణ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఈయన కూడా కృష్ణుడి పోయిండు అని అంటే నేను అంతో కొమ్ముక్కైనా అన్నట్టు అని ఉద్దేశంలో అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఎలక్షన్ సూర్యనీటి కూడా వేరే వాళ్ళకు చేయవా అని చెప్పాను. నా ఇంటికి రాలేదు, ఇంకేం చేయాలి నేను అరే వైశ్య సంఘ అధ్యక్షుడు. నా కాంప్లైంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి అని మీద అప్పటికి అప్పటికి బట్ అనేది అవుతుందో ఇవాళ మన అందరం ఇవాళ ఛాయ్ తాగుతాం అందరం కలిసి అని మరి దీన్ని విశ్లేషించిన మీరు నేను కాబట్టి నేను ఏం చేసిన నేను చూసాడు కూర్చోవాలన్నా? దారం వీరమల్లయ్య వారసుడు ఎవడు అమాయకులు ఉన్నారయ్యా? దారం వీరమల్లయ్య వారసుడు అమాయకులు ఉన్నారు అంటున్నాను. ఆ పెట్రోల్ డీజిల్ కూడా ఆదకే ఉండాలి ఉన్నా కానీ ఉయ్యక నువ్వు గమ్మతున్నావు ఇచ్చిండ్రు. మిత్రుడు సూరన్న గారు మాట్లాడినట్టు ఏదైతే ఉందో బేసిక్ గా ఓనర్షిప్ లేకుంటే ఎట్లా మీరు అనుమతులు ఇచ్చింది? రద్దు చేయరాదా? అక్రమంగా తెలిసిన తెలియకి ఇస్తాడా? రద్దు చేయరా? అక్రమంగా తెలిసిన తెలియక నువ్వు ఇచ్చిండే వాళ్ళు అంత పైసలు తీయను ఏదో చేసి ఇచ్చింది. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయొద్దా? తప్పు చేసిన చర్యలు తీసుకోవద్దా? నీ ఫైనల్ జడ్జ్మెంట్ డివిజన్ బెంచ్లే నీకు ఏదైతుందో ఓనర్షిప్ నిర్ధారణ కాలేదు. నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? సత్యవంతుడివి నువ్వు, సత్యవంతుడు ఏ కిబాల మీద ఆధారపడుతున్నావో అది హైకోర్టులో నువ్వు ఎందుకు దాఖలు చేసి రుజువు చేసుకోలేదు, ప్రయత్నం చేయలేదు? డివిజన్ మీద ఆయన కామెంట్ చేసిండు. గారు కూడా ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించండి అంటూ నేను ఎమ్మెల్యే ఇప్పటికే వాస్తవాలు పరిశీలించండి. ఆ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ తెప్పించుకోండి, రిట్ జడ్జ్మెంట్ తెప్పించుకోండి, కిబాల కాపీ తెప్పించుకోండి, దారా వీరమల్ల రిపోర్ట్ తెప్పించుకోండి, సర్టిఫికేట్ మళ్ళీ నా దోస్త్ అయితే మాత్రం నా దోస్తాన్ని దేనికి దానికే మరి ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నావు? డెఫినెట్లీ వీళ్ళ విచారణ కమిటీని ఏదైతుందో ప్రభావితం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అంటే అనుకూలంగా గట్ల ఈ ఆలోచనకు ఈయన వ్యక్తం చేసిన ఆలోచనకు అనుకూలంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం అన్నట్టు, మలిచే ప్రయత్నం అన్నట్టు. వారి ఆస్తుల గురించి నాకు ఎందుకు ఇప్పుడు ఆయన బిగ్ పీపుల్ నేను ఆయన మీరు చెప్పాలి. మేము 100% ఇది ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకోవాలి, చేసుకుంటాను. ఇది 100% మున్సిపాలిటీ రెజ్యూమ్ చేసుకోవాలి, చేసుకుంటుంది అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు మున్సిపాలిటీ. మార్గం ఏది అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు మున్సిపాలిటీ. బట్ రిజర్ప్షన్ అనేది దాన్ని ఎవరు కూడా విభేదించలేదు. అది స్వాధీనపరచుకోవటం అనేది ఆయన తీర్పులోనే ఉన్నది. అది ఏ విధంగా మార్గాలు మున్సిపాలిటీ నిర్ణయం చేయాలి. లేననుకుని తానే చట్టం ఉన్న నా దృష్టి లోపల చట్టం న్యాయం అనేది ఉన్నోడు లేనోడు అందరికి సమానమే. వాడు ఉన్నోడు అయ్యేంత మాత్రాన ఏదైతుందో తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు కాక గమనిస్తున్నారు. చట్టం అనేది ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు.
ఆయన అభిప్రాయం చెప్పిండు నేను 4 సార్లు చదివిన కిందికి వెళ్ళి మిగతా చదువుకున్నా మీరు ఆయన అభిప్రాయం ఎక్కడ ఉన్నదా ఈవిడ లీగల్ నోటీస్ అదే ఏదో ప్రజా నాకు అర్థం కాదు మీరు చదువుకోండి అంటే దీనికి ఏముందో అంటే మీరు పత్రికా స్వేచ్ఛను హక్కులను అదుపు చేస్తారా పేపర్లను బ్లాక్మెయిల్ చేస్తారా మీరు (1975) దాకా కిబాలా ఎక్కడ వేయింది ఒక్కసారి కాదు 4 సార్లు రాస్తారా ఒక్కసారి 4 సార్లు రాస్తారు ఎందుకు రాయద్దు 1964లో బాల వీరేశం కమిటీ ఏదైతుందో నీ ఓనర్షిప్ ప్రొడ్యూస్ చేయబడి ప్రొడ్యూస్ చేసినవా ఒక్కసారిగా 4 సార్లు రాస్తారు 4 పత్రికలు రాస్తాయి అంటున్నాయి కోర్టులో ఓనర్షిప్ ధృవీకరించబడ్డది యాజమాన్య హక్కు నీకు కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే తప్ప వేరే ఇతరత్వ ఉన్నదా కాబట్టి ఎట్లంటే అట్లా మంచుకుంటా చట్టాన్ని అంటే ఎట్లనే ఏది ఒకటి బాబు కలెక్టర్ గారు ఏదైతుందో విచారణ కమిటీకి ఇచ్చినప్పుడు ఏదైతుందో ఈజ్ యాక్టింగ్ కలెక్టర్ గారు ఏదైతున్నదో యాక్ట్ చేస్తున్నారు వారు యాక్ట్ చేయగా ఏదైతుందో నువ్వు ఇంకేం చేస్తావు అంటే ఇట్లనే కలెక్టర్ గారు విచారణ కమిటీ వేయకుండా నువ్వు అడిగే ప్రశ్నకు నేను జవాబు చెప్పాల్సిన బాధ నా మీద ఉంటుండే కలెక్టర్ విచారణ కమిటీ చేసిండ్రు వాళ్ళు పరిశీలిస్తున్నారు జడ్జిమెంట్ ఉన్నది మున్సిపాలిటీకి అధికారాలు ఉన్నాయని చెప్పని డివిజన్ బెంచ్ జడ్జిమెంటే మున్సిపాలిటీ అధికారాలను ధృవీకరించింది డివిజన్ బెంచ్ జడ్జిమెంటే మున్సిపల్ అధికారాలను ధృవీకరించింది